2014కు ముందు భారతదేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అతి పరిమిత రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఈ 12 సంవత్సరాల్లో చూస్తే ఎన్డీఏ ఇప్పుడు 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ప్రత్యక్షంగా బీజేపీ లేదా పరోక్షంగా బీజేపీ, లైక్ ఆంధ్ర లాంటిది పరోక్షంగా బీజేపీ కూడా కూటమిలో ఉంటుంది భాగస్వామిగా. అదే సందర్భంలో నేరుగా బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నటువంటిది నేరుగా ఒట్టి బీజేపీనే గెలిచింది. బీజేపీ జట్టుగా గెలిచింది. అంటే ఎన్డీఏగా ఉన్నటువంటి వాళ్ళంతా కలిపితే 22 రాష్ట్రాల అధికారంలో ఉన్నారు. ఒకప్పుడు 22 రాష్ట్రాల అధికారంలో కాంగ్రెస్, అప్పుడు 6 రాష్ట్రాల బీజేపీ ఉంటే ఇప్పుడు 6 రాష్ట్రాల కాంగ్రెస్ కాదు ఐఎన్డీఏ కూటమి పడిపోయింది. కాంగ్రెస్ సొంతగా అధికారంలో ఉన్నటువంటిది ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, కేరళ 4. ఇంకొక 2 రాష్ట్రాల్లో వేరే పార్టీలతో భాగస్వాములు ఉంది. జార్ఖండ్, తమిళనాడులో వేరే పార్టీల ముఖ్యమంత్రుల దగ్గర భాగస్వామ్యం ఉంది. అంటే మొత్తం ఐఎన్డీఏ 6 రాష్ట్రాలు ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఐఎన్డీఏలో భాగస్వామి, కానీ పంజాబ్లో మాత్రం వేరువేరుగా పోటీ. అది ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఓడిపోయి పంజాబ్లో అధికారంలో ఉంది. టీవీకే వీళ్ళు వాస్తవంగా ఐఎన్డీఏలో చేరలేదు ఇంకా, కాబట్టి వీళ్ళని విడిగా అనమాట. లేకపోతే ఆపు టీవీకే కూడా కలిపితే ఐఎన్డీఏకి 8 స్టేట్లు అవుతాయి. వీళ్ళు ఇంకా చేరలేదు కాబట్టి వీళ్ళు తమిళనాడులో అధికారంలో ఉన్నారు. వాస్తవం కాంగ్రెస్తో కలిపి తమిళనాడులో అధికారంలో ఉన్నారు, కానీ విడిగా ఐఎన్డీఏలో చేరలేదు. ఇకపోతే ఇతరులు ఒక్కళ్ళు. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కోపం. తమ ప్లేస్కి బీజేపీ వచ్చింది, బీజేపీ ప్లేస్కి తాము వచ్చామన్నది.